ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. భారత స్వతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వతంత్ర సముపార్జనకు సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి చేనేతకు ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని సైతం మనం జరుపుకుంటున్నాం. ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనతో పాటు ఒక చేనేత కార్మికుడు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. వారే కొండ చంద్రశేఖర్. ప్రస్తుతం వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు వారి మాటల్లో తెలుసుకుందాం చేనేతకు సంబంధించి. స్వాతంత్ర ఉద్యమంలో అయితే కీలక పాత్ర పోషించింది, స్వతంత్ర సముపార్జనకైతే ఒక సాధనంగా నిలిచింది చేనేత అని అయితే చెప్తుంటారు. ప్రస్తుతం అయితే మనం అయితే స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే మన చేనేతకు సంబంధించిన కార్యక్రమం అయితే చేస్తున్నాం కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది ఇది? పని చేసి సీడ్ వేసి కండెలు చుట్టుకోవాలి, కండెలు చుట్టుకుని ఆడు మొగ్గం కడుక్కోవాలి. మొగ్గం కడిగేసి ఒక్క తువ్వాలని వేస్తే 25 రూపాయలు కూలిస్తాడు. అట్లా రోజుకు నెయ్యాలంటే కనీసం ఒక 3-4 అవుతాయి. ఓకే, మీరు ఎప్పుడు నేర్చుకున్నారు దీన్ని? ప్రస్తుతం అయితే ఇటువంటి సాధకాలు వాడుతున్నారా? ఇంకా నేను 1969లో ఈ పని నేర్చుకున్నా. ఓకే, ఎవరు నేర్పించారు సార్? మా నాన్నగారు నేర్పించండు. కొండమీనే మా నాన్నగారు కొండమీనే. 69లో నేను చదువు బంద్ చేసిన. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నా చదువు బంద్ అయిపోయింది. అప్పుడు 6వ తరగతి చదువుతున్నా. అవి లొల్లీలకు ఓకుండా చదువు బంద్ చేయి మొగ్గనేయమని ఆయన నెయ్య పెట్టిండు. తర్వాత 2-3 ఏళ్ళు ఇంట్లో పని చేసిన. భీమెండి పోయిన ఆడో 2 సంవత్సరాలు, మళ్ళీ బొంబాయి పోయినా 25 సంవత్సరాలు బొంబాయిలో మిల్లులో పనిచేసిన. ఆ బొంబాయిలో మిల్లు కూడా బంద్ పడే వీఆర్ఎస్లో. మళ్ళీ ఇంటికి వచ్చి గత్యంతరం లేక మళ్ళీ మొగ్గం పెట్టుకుండా అయింది. ఓకే, అంటే ప్రస్తుతం దీన్ని ఎట్లా చేస్తారు? అంటే దీనికి ఏమేమంటారు? వీటిని ఒకసారి వివరిస్తారా మాకు? ఇవి సీళ్ళు సేంటి మీద వేయాలి, లేదా కండెలు చుట్టాలి. ఈ కండెలు తీసుకుపోయి మొగ్గం మీద నాడే ఉంటుంది. ఆ నాడెలో కండె పెట్టి నెయ్యాలి. అంటే ఇప్పుడు ఇది సైకిల్ టైర్, అది సైకిల్ రీమ్తో తయారు చేయించినాం. ఓకే ఓకే, అంటే దీనికి ఎంత అవుతుంది ఖర్చు చేయడానికి? ఇది ఇప్పుడు చేయాలంటే కనీసం ఒక 3000 రూపాయలు అవసరం. ఓకే, అప్పుడు ఎంత ఉండేదండి? అప్పుడు మేము చేసుకున్నప్పుడు 500-600 రూపాయలు అయింది. 500 అయిపోయింది. ఓకే, అంటే అప్పుడు మొత్తం కుటుంబం మొత్తం ఇదే చేసేవారా? లేదు, మా వాళ్ళు బీడీలు చేసేవాళ్ళు, నేను ఒక్కనే చేసేవాళ్ళు. గతంలో 69లో మేము కుటుంబం మొత్తం ఇదే. మా ఇంట్లో అసలు మా కుద్దూరు అనంతపల్లి. మా నాన్న సర్లు చేసు, 3 మొగ్గాలు నడుసు, చీరలు నడుసు. ఆ చీరలు అప్పుడు బాగుండే. మాకు ఎంత రేటు ఉంటుండే అప్పుడు ఒక చీర నేతే 2 బావుల, 2 రూపాయల పావులు అంటే మీకు తెలియకపోవచ్చు. ఆ 2 రూపాయల పావులో ఉండే. కానీ ఆ 2 రూపాయల పావులు పెడితే పళ్ళ వడ్లు వచ్చినాయి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు బ్రతకలేమంటున్నాం కదా దీన్ని. ఈ మాగాయికి, ఈ డిఏకి మేము ఈ కూలేస్తే బ్రతకలేక ఉన్నాం. ఇంట్లో ఆడవారు అయితే ఇది చేసేవారు? అప్పుడు ఇంట్లో చేసేవారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆడవాళ్ళు పిల్లలు అందరు చేస్తేనే పనులు చేసేవారు. అందరు అన్ని పనులు చేసేవారు. ఓకే ఓకే, ప్రస్తుతం అయితే ఇప్పుడు అయితే ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు వేస్తే కండెలు దుడుతున్నా. తర్వాత మళ్ళీ మొగ్గ కాడికి మొగ్గ నెయ్యాలి. ఓకే, ఒకసారి చూద్దాం అది కూడా. మరి అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము కండెలు అయితే నేస్తున్నారు. కండెలు నేయడం అయితే అయిపోయింది. కండెలు చుట్టడం అయితే అయింది. దీన్ని అయితే మగ్గం మీద అయితే పెడతారంట. ఒకసారి దాన్ని సైతం మనం చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? ఇగో ఈ కండె తీసుకుపోయి నాడలో పెట్టాలి. నాడలో పెట్టి ఇంట్లో పెట్టి అటు ఇటు కొట్టాలి. కొడితే పోతుంది, వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు రంగులు వస్తాయి కదా, మరి ఎట్లా? అవి వేరే రంగు అంటే కలర్ వేరే పెట్టాలి. ఓకే, అంటే ఎన్ని కలర్లు కావాలంటే అన్ని పెట్టాలి, పెట్టచ్చు. అన్ని నాడలు కావాలి, ఇటువంటి నాడలు. అన్ని నాడలు అయితే నాడకు ఒక కండె పెట్టి కలర్నే వేయచ్చు. ఓకే, అంటే ఎన్ని వరకు పెట్టచ్చు ఒక్కసారి? ఒకటే ఈ దాంతో మళ్ళీ ఇంకో నాడేయాలి. అంతే. అంటే ఇదే ఇక మారుస్తూ ఉండాలి అనే. ఓకే, ఒకసారి చూద్దాం అది. ఓకే, తీసేయాలి. తీసేసి ఈ కండెను ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి వచ్చినాక ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి నెయ్యాలి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కండెను అయితే దానిలో పెట్టిన తర్వాత అయితే నేయడం అయితే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఒకవైపు చేతులు అలాగే కాళ్ళతో అయితే ప్రస్తుతం ఒక వస్త్రాన్ని అయితే నేస్తున్నారు నేతన్న. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎంత సమయం పడుతుంది అని చేయడానికి? ఒక తువ్వాల నేయాలంటే గంటన్నర పడుతుంది. గంటన్నర తువ్వాల నేస్తే 25 రూపాయలు వస్తాయి. ఆ 25 రూపాయల లోపల కండెలు చుట్టిన వాళ్ళకు పోవాలి. ఇవి గొండలు కట్టాలి. ఇట్లా గొండలు కడతారు తువ్వాలకు. వాళ్ళకు పోవాలంటే 5 రూపాయలు మీది ఆ గొండలు కట్టే వాళ్ళకు తువ్వాలకు ట్రాన్స్పోర్ట్, తెచ్చుడు ఇచ్చేస్తుడు ట్రాన్స్పోర్ట్కి పోతాయి. అంటే తువ్వాలకు 20 రూపాయలు మాకు దొరుకుతాయి. కనీసం కూకుండి నేస్తే 4 తువ్వాలనే వేయచ్చు. 4 80 రూపాయల కూలి పడుతుంది రోజు. ఆ 80 రూపాయలకు సావలేక బతకలేక చేస్తున్నాం. ఏం పని లేక ఏం పని చేయరాక. అది అంటే మళ్ళీ ఎక్కడ అమ్ముతారు వీటిని? అయితే సొసైటీకి ఇస్తాం. వేములవాడ సొసైటీ మాలంతా వాళ్ళదే. ఇది మొత్తం
వాళ్ళదే, మేము తయారు చేసి చూడు మెటీరియల్ మొత్తం వాళ్ళదే, మీ మగ్గం కూడా వాళ్ళదే. ఓకే, అంటే ఇప్పుడు ఈ మగ్గానికి పవర్ లూమ్ తేడా ఏంటండి? చేనేతకు అంటే మీరు చేతితో నేసేదానికి పవర్ లూమ్కి తేడా ఏమేమి ఉంటాయి? 100కి 100 వాళ్ళు తేడా. అది ఈ మగ్గమే నడవదు, ఇది మొత్తం బదిలీ చేయాలి, అంత లోఖండిది పెట్టాలి, లోఖండి పెట్టి దీనికి మళ్ళీ మోటార్ పెట్టాలి, మోటార్ పెట్టి మీద డాబీ పెట్టాలి, అంత పెద్ద ప్రాసెస్. కనీసం ఒక జోడి తయారు చేయాలంటే 1 లక్ష రూపాయల ఖర్చు వస్తుంది. అది అంటే బట్ట క్వాలిటీ ఎలా ఉంటుంది దానికి దీనికి? క్వాలిటీ అంటే సాంచమైన మంచి సాంచమైన పెడితే క్వాలిటీ బాగానే వస్తుంది. కానీ ఈ క్వాలిటీ ఆడ నడవాలంటే నడవదు. దాని క్వాలిటీ ఇక్కడ నడవాలంటే ఇక్కడ నడవదు, దీని క్వాలిటీ దాని నడవాలంటే నడవదు. గుర్తుపట్టవచ్చా మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చాక బట్ట? గుర్తుపట్టచ్చు. ఏదేం చేసారు, ఈ సాంచం నడిచిందా మొగ్గ మీద నడిచిందా మేము గుర్తుపడతాం, కానీ మీరు గుర్తుపట్టలేరు, గుర్తుపట్టలేరు. అయితే ఇప్పుడు ఈ సొసైటీలు కూడా పవర్ల మీద బట్ట తయారు చేసి సాంచల మీద తయారు చేసినట్టు వాళ్ళు బిల్లులు రాసి అమ్ముతారు. అమ్ముట్లో మాకు బాగా కోటాలు అవుతుంది. ఓకే సరే, ఇప్పుడు ఏం చెప్తారంటే ప్రస్తుతం అయితే దాని మీద ఎన్ని వరకు నేయచ్చు, దీని మీద అయితే ఎన్ని చేయొచ్చు ఒకసారి ఒక రోజులో? పవర్ లూమ్ మీద అయితే కనీసం ఒక 15-20 తువాలు నేయచ్చు అల్గగా. మేమైతే 4, ఇక ఖచ్చితంగా కూకుంటే 5, అంతకన్నా ఎక్కువ చేయలేము. ఇంకా కాలు రెక్కలు ఆడిక నొప్పి పడతాయి. ఓకే, ప్రస్తుతం దీని మీద ఏమేమి చేయొచ్చు అండి? దీని మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి చేస్తున్నారు మీరైతే? ఇప్పుడు తువాలు నేస్తున్నాం, కాకపోతే లుంగీలు నేయచ్చు, దోతులు నేయచ్చు, ఎన్ని క్వాలిటీ అంగే చీరలు నేయచ్చు, సెరటింగు, షూటింగ్ ఇవన్నీ చేయొచ్చు. పట్టు వస్త్రాలు సైతం? పట్టు వస్త్రాలు కూడా ఇప్పుడు గజ్వాల లోపల తయారు చేస్తారు కదా, ఇదే మొక్క మీద పట్టు వస్త్రాలు అన్నీ చేయొచ్చు. ఎంత సమయం పడుతుందండి ఒక చీర నేయడానికి? ఒక చీర మీద ఆధారపడి ఉంటుందండి. కొద్దిగా హల్కగా ఉంటే 2 రోజులకు ఒక చీరే, పట్టుది నేయాలంటే వారం రోజులకు ఒక చీరే, ఇంకా అలా డిజైన్లు నేయాలి, ఇంకా వేరే డిజైన్లు చేయాలంటే 15 రోజులకు ఒక చీర, 4 రోజులకు ఒక చీర కూడా అవుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఏం చెప్తారంటే గతంతో చూసినట్లయితే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు చావలేక బ్రతకలేక వస్తున్నాం మేము, మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఓకే, మీకు గతంలో సైతం కొన్ని అవార్డ్స్ వచ్చాయని విన్నాము, ఏమొచ్చిందండి? కొండ లక్ష్మణ్ బాబుజీ అవార్డు వచ్చింది గత సంవత్సరం 7th ఆగస్టు లోపల. ఓకే, దేని గురించి? డిజైన్లు నేసుట్లా. ఓకే, అంటే ఎటువంటి డిజైన్స్ నేస్తారు అంటే ఏంటి ప్రత్యేకత ఏంటండి దానికి? అప్పుడు వాళ్ళకు లీలెన్స్ సెట్టింగ్ నేసినాం, వాళ్ళు చెప్పితే లుంగీలు నేసినాం, డిజైన్ తువాలు నేసినాం, ఒక 5-6 క్వాలిటీ వాళ్ళకి నేసి చూపించినాం. ఆ క్వాలిటీ వాళ్ళు చూసి మెచ్చుకొని కొండ లక్ష్మణ్ బాబుజీ అవార్డు ప్రతి సంవత్సరం ఆగస్టు 7th మన పద్మశాలి దినోత్సవం నాడు ఇస్తారు. నాకు కూడా దొరికింది అది. ఓకే, ప్రస్తుతం ఇంకా ఏం చెప్తారంటే మీరైతే అనుభవజ్ఞులు కాబట్టి అయితే డిజైన్లు అయితే రంగురంగుల డిజైన్లు కావచ్చు, వెరైటీ రకాలు అయితే నేస్తున్నారు కదా, ప్రస్తుతం ఇప్పుడు యువతకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యువత దీనికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు యువత దీని మీదకి రారు. రేపు స్వతంత్ర దినోత్సవానికి సైతం మీకు ఆహ్వానం వచ్చిందని తెలిసింది, ఏంటి సార్ అది? స్వతంత్ర దినోత్సవం ఆహ్వానం మన శైలజ మేడం మాకు పిలిపించారు, మాకు జౌలి శాఖ కమిషనర్ గారు రేపు పిలిపించారు. రేపు పోతే ఏంది పరిస్థితి చూస్తే గుర్తుగా నీకు మాకు అంతవరకు తెలియదు. రేపు పొద్దుగా 9 గంటలకు అక్కడ రాది ఉండమని చెప్పారు. వెళ్తున్నారా మరి? వెళ్తున్నాం. ఓకే ఓకే, సరే ఫైనల్గా ఏం చెప్తారు? ప్రభుత్వాలకు మీ తరఫున ఏమైనా విన్నవించుకుంటారా? విన్నవించుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మా ఏజ్ బార్ అయినా, ఇప్పుడు నేను 70 సంవత్సరాలు ఉన్నా, ఇప్పుడు నేసుడు నా నుంచి ఇంకో 5-6 నెలలు అయితే నేసుడు కూడా అవుతట్లేదు. కానీ మేము బ్రతుకుడు ఎట్లా అనేది మాకు పెద్ద ఆందోళన ఉన్నది. కానీ ప్రభుత్వం మాకు ఏదైనా స్పెషల్గా ఒకటి కేటాయించి మాకు జీవనోపాధి ఇస్తే దాని గురించి మేము బతకగలుగుతామని నాకు ఒకటి ఆశ. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఓకే, మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం మా ముఖాన్న చూసి మేము ఇంత చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతున్నాం, ఇంతవరకు కూడా కష్టపడుతున్నాం, కానీ దాని ఫలితం మాత్రమే పెద్ద బిల్డింగులు లేవు, పెద్ద అది లేదు. కానీ మన తర్వాత ఇంకో 5-6 నెలలైనాక మా జీవనోపాధి ఎట్లా గడవాలి, ఎట్లా ఇది కూడా శాతం అయితే లేదు. ఇక ఏదైనా ఊరట కలిగిస్తే బాగుంటుంది. ఏదైనా ఊరట కావాలి మాకు, అంతే. పింఛన్ రూపకంగానూ 5,000, 6,000 ఎంతో ఇంత మాకు ఇంత సాయం చేస్తే నెలకు దాంతో మేము బ్రతకగలుగుతామని విన్నవిస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము స్వతంత్ర సమరోద్యమంలో అయితే కీలక పాత్ర పోషించినటువంటి చేనేతకు ప్రస్తుతం అయితే మేమైతే ఎలాంటి ఊరట అయితే పొందట్లేదు. ప్రభుత్వాలు అయితే మాకు ఏదైనా కల్పిస్తే బాగుంటుంది. ఇప్పటికైతే నేనైతే 70 సంవత్సరాలు ఇక చేయడం అయితే మా వల్ల కానని పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడైతే యువత సైతం ఇటువైపు అయితే మొగ్గు చూపట్లేదు. కొంతవరకు ప్రభుత్వాలు సైతం చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఉపాధి కల్పించే మార్గాలు ఎన్నుకోవాలని చెప్పేసి అయితే నేతన సూచిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.